హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పోస్ట్ మార్టం రూమ్ డోర్ లాక్ చేసిన ఒక 5 నిమిషాల తర్వాత లోపల ఆన్ చేసి ఉన్న ఒక చిన్న బల్బ్ పవర్ ఆఫ్ అయింది. అర్ధరాత్రి 1:06 లాక్ చేసి ఉన్న ఆ రూమ్ లోపల నుండి ఎవరో తలుపు కొడుతూ ఉంటే బయట కారిడార్లో ఉన్న వాచ్మ్యాన్ టార్చ్ ఆన్ చేసి చూశాడు. ఆ డోర్ గ్యాప్లో నుండి చూస్తే లోపల ఒక మనిషి ఆకారం కనపడింది. ఈ టైంలో శవాల గది నుండి ఎవరో డోర్ కొట్టడం ఏంటి అని భయంతో వాచ్మ్యాన్ స్టెప్స్ దిగుతూ కిందకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పొద్దున, సార్, నైట్ లాక్ చేసి ఉన్న పోస్ట్ మార్టం రూమ్ లోపల నుండి ఎవరో తలుపు కొట్టినట్టు అనిపించింది సార్ అని అప్పుడే వచ్చి కారు దిగుతూ ఉన్న డాక్టర్తో అంటున్నాడు వాచ్మ్యాన్. ఒకసారి కీస్ ఇవ్వు అని రూమ్ కీస్ తీసుకొని డాక్టర్ పోస్ట్ మార్టం రూమ్ దగ్గరికి వెళ్ళాడు. రూమ్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే రూమ్ అంతా బాగానే ఉంది, కానీ బెడ్ మీద కొన్ని రక్తపు మరకలు కనిపించాయి. ఆ బ్లడ్ దగ్గరికి వెళ్లే కొద్దీ రూమ్ కార్నర్స్లో నుండి కోపంతో ఊపిరి పీల్చుకుంటున్న శబ్దం మొదలైంది. నిన్న పోస్ట్ మార్టం చేసిన సూరిని ఒకసారి పిలవండి అని వాచ్మెన్తో చెప్పి జేబులో నుండి మొబైల్ తీసి ఒక నంబర్కి కాల్ చేశాడు డాక్టర్. ఎంతకీ నంబర్ కనెక్ట్ అవ్వకపోవడంతో కార్ తీసి ఒక ఏరియా వైపు స్టార్ట్ అయ్యాడు. ఒక 5 నిమిషాల తర్వాత మొబైల్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు డాక్టర్. సార్, సూరి ఫోన్ ఎత్తట్లేదు సార్ అని చెప్పడంతో డాక్టర్కి అనుమానం కొంచెం ఎక్కువ అయింది. నేను ఒక 20 నిమిషాల్లో వస్తాను, నువ్వు సూరికి ఫోన్ చేస్తూనే ఉండు అని చెప్పి డాక్టర్ కాల్ కట్ చేశాడు. కారు ఒక గుడి దగ్గర ఆపి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడున్న పూజారిని కలిశాడు. ఒక 5 నిమిషాలు అతనితో ఏదో మాట్లాడి దేవుడికి దండం పెట్టుకుని కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లతో హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. హాస్పిటల్కి చేరగానే స్టాఫ్ మొత్తాన్ని పిలిచి పోస్ట్ మార్టం రూమ్ దగ్గరకు ఎవరిని వెళ్ళనివ్వద్దు, రూమ్ డోర్స్ తీసే ఉంచండి అని ఆ డోర్ వైపు చూస్తూ చెప్తూ ఉంటే లోపల నుండి ఎవరో నడుస్తున్న శబ్దం అందరికీ వినిపించింది. సార్, ఏంటది అని ఒకతను అడిగితే, నాకు కొంచెం టైం ఇవ్వండి, మీకే తెలుస్తుంది అని చెప్పి అందరినీ పంపించేశాడు. కార్ స్టార్ట్ చేసి సూర్య ఇంటికి స్టార్ట్ అయ్యాడు డాక్టర్. అప్పటికే చీకటి పడిపోవడంతో కొద్దిగా పొగమంచు మొదలైంది. కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఒక షాప్ దగ్గర ఆగి వాటర్ బాటిల్ కోసం దిగాడు. బాటిల్ తీసుకొని కార్ ఎక్కి స్టార్ట్ చేస్తూ ఉంటే తన పక్క సీట్లో ఎవరో ఒక లేడీ చీర కట్టుకుని కూర్చున్నట్టు అనిపిస్తోంది. తల తిప్పి ఆవిడ ముఖం చూద్దామంటే ఆవిడ ముఖం వైపు తలని మూవ్ చేయలేకపోతున్నాడు డాక్టర్. ఇంతలో కారు ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యి పొలాల్లోకి దిగింది. అస్సలు బ్రేక్స్ వేయకుండా పొలాల్లో వెళ్ళిపోతూ ఉంటే డాక్టర్కి అసలు దారి కనిపించట్లేదు. కొంత దూరం వెళ్ళి ఒక నూతి దగ్గర ఆగింది కారు. తన పక్కన ఉన్న ఆవిడ డాక్టర్కి కనిపించడం లేదు. మెల్లిగా దిగి అటు ఇటు చూస్తూ ఉంటే పక్కన ఉండే ఒక చిన్న పూరిపాక నుండి ఒక గట్టి అరుపు వినిపించింది. పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే శరీర అవయవాలన్నీ బయటపడి రక్తం కారుతూ ఉన్న సూరి కనపడ్డాడు. సూరి బాడీ నుండి వేరు చేసిన తల పట్టుకొని తన పక్కనే ఒక లేడీ కూర్చొని ఉంది. ఆవిడ చేతుల వరకే డాక్టర్ చూడగలుగుతున్నాడు. ముఖాన్ని చూడడానికి ఎంత ట్రై చేస్తున్నా కళ్ళు చూడలేకపోతున్నాయి. కంగారుగా కారెక్కి స్టార్ట్ చేస్తుంటే ఆ పూరిపాక బయట ఆవిడ నించుని కనపడింది. బూడిద రంగు చీర, కాలికి చెప్పులు లేకుండా 2 చేతులకు కనిపించలేనన్ని గాజులు వేసుకుని ఉన్న ఆవిడని చూసి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు డాక్టర్. హాస్పిటల్కి వెళ్ళి పోస్ట్ మార్టం రూమ్లో బెడ్కి ఉన్న బ్లడ్ని క్లీన్ చేయించి కారులో ఇంటికి స్టార్ట్ అవుతుంటే రూమ్ కీస్ తీసుకుని జేబులో పెట్టుకుంటూ అసలు ఏం జరిగింది సార్ అని అడిగాడు వాచ్మ్యాన్. స్టార్ట్ చేసి ఉన్న కార్కి ఆఫ్ చేసి డోర్ తీసి ఒక కాలు బయట పెట్టి, నిన్న మన హాస్పిటల్కి వచ్చిన లాస్ట్ పోస్ట్ మార్టం కేస్ ఒక అమ్మాయిదని తెలుసా నీకు అని డాక్టర్ అడిగాడు. అందుకు వాచ్మెన్, అవును సార్, ఎవరో అమ్మవారి జాతరలో ఒక అమ్మాయికి దేవత పూనింది కదా సార్, అదేనా అని అడిగాడు వాచ్మెన్. అందుకు డాక్టర్,
అవును, దేవత ఆ అమ్మాయిలో ఉన్నప్పుడే సడన్గా తను కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి చనిపోయింది. ఆ తర్వాత పోస్ట్మార్టంకి పంపించామని డాక్టర్ ఏదో భయపడుతూ చెప్పబోతుంటే, ఎందుకు సార్ భయపడుతున్నారు, ఏమైంది అని వాచ్మెన్ అడిగాడు. అందుకు డాక్టర్, నేను పోస్ట్మార్టం రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు బెడ్కి కొన్ని రక్తపు మరకలు కనిపించాయి. అవి ఎగ్జాక్ట్గా డెడ్ బాడీస్ని పడుకోబెట్టే అప్పుడు కడుపు కింద భాగంలో ఉండే ఏరియా దగ్గర కనపడ్డాయి. దగ్గరికి వెళ్తూ ఉంటే రూమ్లో ఒక లేడీ కోపంతో ఊపిరి తీసుకుంటున్న శబ్దం వినిపించింది. అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను అని డాక్టర్ చెప్పబోతుంటే, ఏంటి సార్ అని కంగారుగా అడిగాడు వాచ్మెన్. ఆ అమ్మాయి డెడ్ బాడీకి పోస్ట్మార్టం చేసే టైంలో ఎవరూ లేని టైం చూసి చనిపోయి ఉన్న ఆ అమ్మాయిని సూరి రాక్షసంగా ఆనందించాడు. అందుకే ఆ బెడ్ మీద ఆ రక్తపు మరకలు పడ్డాయి. కానీ ఆ అమ్మాయిలో అంతవరకు ఉన్న దేవతని గమనించలేకపోయాడు. 1 గంట ముందు ఆ అమ్మాయిలో ఉన్న దేవత చేతుల్లో సూరి అతి కిరాతకంగా అతి ఘోరంగా చనిపోయాడు అని కార్ స్టార్ట్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యాడు డాక్టర్. ఇదంతా విన్న వాచ్మెన్కి కొంచెం భయం వేస్తున్నా సరే తన డ్యూటీ చేసుకోవాలి కదా అని అన్ని రూములకు కీస్ వేస్తూ, ఆల్రెడీ పోస్ట్మార్టం రూమ్కి కీ వేసేసాం కదా అని ఆ పక్క నుండి వెళ్తున్న వాచ్మెన్కి పోస్ట్మార్టం రూమ్ బయట నించుని ఉన్న ఒక భయంకరమైన ఆడమనిషి ఆకారం కనపడింది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.